ఇంట్లో స్పెషల్ వచ్చేసేసి గ్రేవీ చికెన్ కర్రీ చేస్తున్నాను. అంటే గ్రేవీగా బాగుంటుంది అనమాట. అంటే ప్రాసెస్ మొత్తం ఎందుకు చూపించలేదంటే కొంచెం అడవుడిగా మా క్లారా అరుస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, మన కాఫీ రైస్ పడుతుందని నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఏం లేదు, కళాయిలో నూనె వేసుకొని నూనె వేడయ్యాక కొంచెం గరం మసాలాలు వేసుకొని అవి ఎలచి, దాల్చిన చెక్క, లవంగాయ, కొంచెం అంతా బండ పువ్వు వేసేసుకున్నా. ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవి గోల్డెన్ కలర్ వేగినాక దీంట్లోకి కావాల్సినవి ఇది వచ్చేసి పేస్ట్ అనమాట. మొత్తం ఇది గసగసాలు, కొబ్బరి అన్నీ కలిపిన పేస్టు. ఇది వచ్చేసి దీంట్లో చికెన్లో శుభ్రంగా చికెన్ కడిగేసేసుకున్నా. దీంట్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, పెరుగు ఒక 3 స్పూన్లు పెరిగేసాను అంతే. ఇంక వేరేది ఏమీ లేదు. అట్లా కలిపి ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్, అంటే హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, చికెన్ ఫ్రై కనుక హాఫ్ అన్ అవర్ అనుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా ఊరపెడితే దీంట్లోకి ఉప్పు, కారము, పెరుగు పులుపులుగా అంతా ముక్కకు పడుతుంది అనమాట మసాలా అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దీంట్లోనే వేసేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గనక నేను చెప్పినట్టు మీరు వండుకున్నారంటే సూపర్ అసలు జ్యూసీగా చక్క గ్రేవీగా ఉంటుంది అనమాట చికెన్ కూర అయితే. అంటే చికెన్ కర్రీలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలా మీరు చేసినట్టయితే అసలు ఇక వదిలిపెట్టారనమాట. రొట్టెలోకి అండ్ రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇలా వండుకుంటే. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలిపేసుకుందాం. నా బాధ ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా ఫ్రెండ్స్, ఫోను వీడియో తీసేటోళ్ళు నాకు ఎవరుండరు, నేనే తీసుకోవాలని. బండపు వంటి ఇది అంటారు అనమాట. ఇది ఇప్పుడు ఇది తీసేస్తా. దీని స్మెల్ అయితే వచ్చేసింది కదా, ఇది దీంతో అవసరం లేదు, తీసేసిన. కొంతమందికి అర్థం కాదేమో, బిర్యానీలు వేస్తారు కదా పువ్వు, అది ఇలా ఉడుకుతుంది కదా. మనము ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెట్టేసుకుందాం. చిన్న అంటే ఒక ఆపు చిప్ప అనమాట కొబ్బరి ముక్క, ఒక 2 స్పూన్లు గసగసాలు వేసాను అనమాట, అంతే. ఇది పేస్ట్. ఇన్ని కడిగిన ఇది చికెన్ తీసిన నీళ్ళల్లోనే కొన్ని నీళ్ళు వేసుకొని అదే గిన్నెలో ఇలా పోసుకుంటే చాలు. ఇంక మనం ఇంకా వాటర్ వేయాల్సి లేదు, ఎందుకంటే చికెన్లోకి వెళ్ళి కూడా వస్తుంది కాబట్టి. ఖాళీ ఇలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉడికిపోయింది కదా చికెన్. ఇప్పుడు మనం గసగసాలు అవి కొబ్బరి నూరు పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసుకొని ఇలా కలిపేసేసుకుందాం. అప్పుడు మనకి గ్రేవీగా చిక్కగా బాగా వస్తుంది. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కలిపేసేసుకుందాం. పేస్ట్ కూరలోకి అంతా కలిసిపోయేలాగా. చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి ఎట్లుందో, చిక్కగా గ్రేవీగా చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, సంగట్లోకి కానీ, రైస్లో కానీ, ఏంట్లోకైనా ఎరుగ తీసేస్తుంది. ఇది ఈ గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చింది, మసాలా ఏం కానీ. ఇప్పుడు దీంట్లో మనము నూరు పెట్టుకున్న దాంట్లో కొన్ని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు, మీకు కొలత తెలవాలని చెప్పిన, ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం దగ్గర పడలేదు అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ఇది ధనియాలు, జీలకర్ర 2 లైట్గా వేపుకొని పొడి కొట్టుకొని ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఇట్లా కూరలోకి ఇలా పనికొస్తుందని. ధనియాలు, జీలకర్ర పౌడర్ అనమాట. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ 2 కలిపి మిక్సీ కొట్టుకున్నది.
అవి వేసేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇంకా మసాలాలు ఏం నేను వేస్తలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఖాళీ మనం ఆయిల్ స్టార్టింగ్లోనే ఉల్లిపాయ వేపేటప్పుడు యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క వేసుకున్నాం కదా, ఇంకా వేరే మసాలా పౌడర్ ఏమవసరం. ఇంకా చికెన్ మసాలా పొడి, చికెన్ కలిపేసుకునేటప్పుడు పెరుగు, చికెన్ మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు వేసినప్పుడు కలిపెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం, అంతే. సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే మూత పెట్టేసుకుందాం, అంతే ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఎంత గుమ్మగుమ్మలాడుతుందో. ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తినేయడం ఇంకా ఆలస్యం అనమాట. ఇదిగండి చూడండి, వేడి వేడి రైస్ చేసేసా, ఇంకంతే తినేయడమే. ఇల్లంతా ఖాళీగా ఉంది. మా క్లార్ అయితే అవతల రూమ్లో ఉంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, ఓకేనా. ఇట్లాంటి మా ఎన్నో వీడియోలు, ఫుల్ వీడియోల్లో వంటలు బాగా పెడుతూనే ఉంటా, వెరైటీ వంటలు, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వెయిట్ మిషన్, ఎందుకంటే ఇప్పుడు నేను 62 ఉండాల్సింది 70కి వచ్చాను. అంటే యూట్యూబ్లో వంటలు చేసి నేనే తినేసేసి అంత లావైపోయాను. చూడండి వెయిట్ అంత పెరిగాను అనమాట, ఓకేనా. బాయ్ బాయ్.